ఏంటి కంటైనర్? ఇట్ ఈస్ అ HTTPD వెబ్ సర్వర్ కంటైనర్. HTTPD వెబ్ సర్వర్ కంటైనర్. ఈ వెబ్ సర్వర్ మనం IP అడ్రస్ ఇచ్చి సమ్ పోర్ట్ నంబర్స్ ఇస్తున్నామా? ఇస్తే ఏం రావాలి? అప్లికేషన్ ఏ కానీ UI రావాలి. సో దానికి ఒక కోడ్ రాసి ఉంటారు బై డిఫాల్ట్ గా, రైట్? డిఫాల్ట్ గా ఒక కోడ్ రాసి ఆ ఫైల్ అనేది కంటైనర్ ఉంది కదా, కంటైనర్ లోపల రన్ అవుతుంది అప్లికేషన్. ఈ అప్లికేషన్ దీనిలోనే రన్ అవుతుంది కంటైనర్ లో. సో దీనికంటూ ఒక ఫైల్ ఉంటుంది కదా, ఈ అప్లికేషన్ ఆ కోడ్ అనేది ఉంటుంది కదా. ఎక్కడ ఉందంటే ఈ కంటైనర్ లోపల usr local /apache 2 అనే ఒక ఫైల్ లో, ఇంకా స్పెసిఫిక్ గా అయితే hd docs అనే ఒక ఫైల్ లోపల ఇండెక్స్ అనే ఒక ఫైల్, index.html. ఓకే, ఈ ఫైల్లో ఏం రాసుంటే మనకి అది బ్రౌజర్లో ఎగ్జిక్యూట్ అవుతుంది, రైట్? ఇప్పుడు నేనేమంటున్నానంటే ఈ ఇండెక్స్ ఫైల్ చేంజ్ చేస్తే ఇప్పుడైతే యాక్చువల్గా మనకి ఇట్ వర్క్స్ అని వస్తుంది. ఏమని వస్తుంది? ఇట్ వర్క్స్ అంటే కోడ్ ఇట్ వర్క్స్ అని రావాలని రాశారు. కోడ్ అలా రాశారు. ఎక్కడ? index.html ఫైల్. ఎక్కడ? index.html ఫైల్. సో ఇట్ వర్క్స్ బదులు నేనేమంటున్నాను, కోడ్ చేంజ్ చేయొచ్చు కదా. కోడ్ అనేది చేంజ్ చేయొచ్చా చేయకూడదా? చేసే ఛాన్సెస్ ఉన్నాయి కదా. అదే కదా మనం చేస్తారు, డెవలపర్స్ చేసేదే అది కదా, రైట్? సో ఈ కోడ్ చేంజ్ చేసినప్పుడు ఇది మేబీ వెల్కమ్ టు క్లాస్ ఆర్ సమ్ డాకర్ వాల్యూమ్స్ ఓకే. ఈ కోడ్ చేంజ్ చేసినప్పుడు మేబీ చేంజెస్ చేస్తారు, ఎక్కడ స్టోర్ అవుతుంది? ఇండెక్స్ ఫైల్ లోనే స్టోర్ అవుతుందా లేదా? మళ్ళీ అందులోనే కదా చేంజ్ చేసేది. కానీ ఇప్పుడు డాకర్ అనేది క్రాష్ అయిపోయింది. ఎందుకు అయిపోయిందో నాకు తెలియదు. దే విల్ బి లాట్ ఆఫ్ రీజన్స్, ఏవైనా రీజన్స్ కావచ్చు. ఓకే, క్రాష్ అయిపోయిందంటే ఇంక ఈ ఫైల్ కూడా పోయినట్ట కాదా? పోయినట్టేనా, రైట్? సో నేను చేంజెస్ అన్ని పోయినట్టే కదా. మళ్ళీ నాకు కావాలంటే మళ్ళీ చేంజెస్ చేసి మళ్ళీ ఒక కొత్త కంటైనర్ లాంచ్ చేయాలా, రైట్? అది చిన్నది వెల్కమ్ టు క్లాస్ అంటే ఓకే. కానీ కోడ్ అనేది ఒక చిన్న వర్డ్ మారుస్తామా? చాలా ఫైల్స్ మారుస్తాం. లార్జర్ అమౌంట్లో డేటాని మ్యానిపులేట్ చేస్తాం, ఆ డేటాని యాడ్ చేస్తాం. అదే ఇమేజెస్ ఒక హండ్రెడ్స్ ఆఫ్ ఇమేజెస్ యాడ్ చేస్తే ఈ కామర్స్ అప్లికేషన్ ఉందనుకోండి, హండ్రెడ్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ డే బై డే యాడ్ చేసుకుంటా లేదా? సో ఆ డేటా అంతా పోయినట్ట ఉన్నట్ట? పోయినట్టే కదా. సో దానికోసం ఏం చేస్తున్నామంటే ఈ కంటైనర్స్ మనం అనుకోవట్లేదు, కంటైనర్స్ ని డిపెండ్ అవ్వట్లా. ఎందుకు? ఈ కంటైనర్స్ ఆర్ ఎఫిమెరల్ ఇన్ నేచర్, కంటైనర్స్ ఆర్ షార్ట్ లివ్డ్ కదా. సో ఈ కంటైనర్స్ మీద మనం డిపెండ్ అవ్వట్లేదు.